రచయిత యూట్యూబ్ బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును ఖమ్మం రూరల్ పోలీసులు ఛేదించారు. ఇక శ్రీనివాస్ యాక్సిడెంట్ గా మృతి చెందలేదని పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసినట్లు డీఎస్పీ తిరుపతి రెడ్డి వెల్లడించారు. హత్యకు ప్రధాన కారణం ఆర్థిక లావాదేవీలుగా తేల్చారు. ప్రధాన నిందితుడు వేణు మాధవరెడ్డి సుపారి ముఠాతో హత్య చేయించినట్టు తెలిపారు. బొగ్గుల శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్ వాడుకున్న మాధవరెడ్డి జీఎస్టీ ఎగ్గొట్టడంతో శ్రీనివాస్ కి జీఎస్టీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ముందుగా ఒప్పందం ప్రకారం కుదుర్చుకున్న నగదు ఇవ్వాలని మాధవరెడ్డిపై ఒత్తిడి తేవడంతో ఇక హత్యకు కుట్ర పన్నారని చెప్పారు. కొంతమందితో కలిసి కారులో ఇక విజయవాడ తీసుకెళ్తూ నక్రిరేకల్ నుంచి జనగామ మార్గ మధ్యలో హత్య చేసినట్టు తెలిపారు. పాలేరు రిజర్వాయర్లో కారు తోసేసి ప్రమాదంగా చిత్రీకరించేందుకు యత్నించారన్నారు డీఎస్పీ. మృతదేహము దొరికింది. అతను కారులో పాలేరు కెనాల్లో పడుతుండగా అక్కడ చేపలు పట్టే వాళ్ళు చూసి ఇమీడియట్ పోయి ఆ కారులో నుంచి బాడీని బయటికి తీసిండు. తర్వాత ఆ కారును కూడా బయటికి తీసిండు. తర్వాత అతన్ని బొగ్గుల శ్రీనివాస్ గా ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత తెల్లారి అతని బ్రదర్ వచ్చి మన కుసుమంచి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దాని మీద 302 కేసుగా రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ బొగ్గుల దీన్ని నేపథ్యంలో కుసుమంచి సిఐ గారు తర్వాత అతని నేతృత్వంలో 4 బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ కుసుమంచి, ఎస్ఐ తిరుమలాయపాలెం జగదీష్, దివ్య, తర్వాత సంతోష్, ఈ నలుగురితో 4 టీమ్స్ దర్యాప్తు బృందాలు చేసి దర్యాప్తు చేపట్టగా దీంట్లో మనకు ఇతనితో పాటు సిల్వర్ జూబ్లీ, ఇతని బొగ్గుల శ్రీనివాస్ ది సిల్వర్ జూబ్లీ కాలేజ్